పటేల్ గారు, విధిలేని పరిస్థితుల్లో ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఆ 400 ఎకరాలను లేఅవుట్ వేసి దానికి మౌలిక సదుపాయాలు కల్పించి ఇవి వేలానికి ప్రక్రియకు మేము మొదలు పెడతాము అని చెప్తున్నారు. అంటే మరి బీఆర్ఎస్ హయాంలో మీరు చేస్తున్నప్పుడు కోకాపేట భూముల విషయంలో ఎంత రాద్ధాంతం జరిగిందో మేము చూసాము. అంటే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వము పాలనలో అయినా సరే ప్రభుత్వ భూములు అమ్మితే తప్ప ప్రజల పాలన ప్రజల సంక్షేమం చేయలేరా? గారు, గతంలో తెలంగాణ కొత్తగా ఏర్పడిన తర్వాత తెలంగాణ రీబిల్డింగ్ జరిగింది 10 సంవత్సరాల్లో. దాన్ని ఏ విధంగా తెలంగాణ గ్రోత్ పెరిగిందనేది 10 సంవత్సరాల్లో మొన్న వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఒక అట్లాస్ అని ఒక నివేదిక రిలీజ్ చేస్తే 2014 నుండి 23 వరకు ఏముండే గ్రోత్ అన్ని రంగాల్లో, అది వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, విద్యుత్ వినియోగం కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, ఇట్లా అన్ని రంగాల్లో తెలంగాణ ఏ విధంగా పురోగమనించిందో అందరు కూడా చూసిరు. అయితే ఈరోజు గతంలో మేము 10 సంవత్సరాలు పాలించిన సందర్భంలో ఆ రోజు కొద్దిగా అది కరోనా తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ సంక్షేమాన్ని కొనసాగించే దాంట్లో భాగంగా కొంత భూమి అమ్మితే మొత్తం 10 సంవత్సరాల్లో కేవలం నాకు తెలిసి దాదాపు 35,000 కోట్లు మాత్రమే తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో టోటల్ 10 years లో ఈ అమ్మకాల ద్వారా వచ్చినటువంటి రాష్ట్ర ఆదాయం. ఈరోజు వీళ్ళు మొన్న డిసెంబర్ నెలలో అనుకుంటా నేను 10,000 కోట్లు ఇదే భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొని వచ్చారు. అందరికి ఏం చెప్పిర్రు, ఎందుకు తాకట్టు పెడుతుందంటే మేము రైతు భరోసా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ స్కీమ్స్ కోసం తాకట్టు పెట్టమన్నారు. కానీ రోజా గారు, మీరు ఎక్కడన్నా ఏ విలేజ్ అన్నా చూసుకోండి, ఇప్పటి వరకు రైతు భరోసా వాళ్ళు చెప్తున్నట్టు 3 ఎకరాలు అంటారు కానీ ఆ 3 ఎకరాల వరకు కూడా రీచ్ కాలేదు. అది ఒక 10 to 15% మాత్రమే రైతు భరోసా చేరింది. ఇట్లా సంక్షేమానికి గతంలో మేము అప్పుల రాష్ట్రం అయింది, అప్పులు అయినాయి, చాలా అప్పులు చేసిరని వీళ్ళు మొత్తం కూడా వైట్ పేపర్లు రిలీజ్ పేరు మీద చాలా ఆరోపణలు చేసిరు గత ప్రభుత్వం మీద. కానీ వీళ్ళు ఈ 15 నెలల కాలంలో 1,65,000 కోట్ల అప్పుని తీసుకొని రావడం జరిగింది. ఓకే, మేము గతంలో రాష్ట్రాన్ని మొత్తం కూడా చీకటిమయం అయిపోతుంది, ఆ రోజు సమైక్య పాలనలో వీళ్ళకి విద్యుత్ లేదు, వీళ్ళు ఏం అభివృద్ధి చేసుకోలేరు అనుకుంటే ఆ రోజు మేము చేసినటువంటి అప్పు మొన్న ఆర్బీఐ లెక్కల్లో కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో అప్పు కేవలం 3 లక్షల చిల్లర కోట్లు మాత్రమే ఉన్నది. మిగతాదంతా కూడా ఎలక్ట్రిసిటీ డ్యూట్స్ దాన్ని కూడా ఎలక్ట్రిసిటీకి వచ్చేటటువంటివి కావచ్చు, సివిల్ సప్లై కార్పొరేషన్ కి మిల్లర్ల నుంచి వచ్చేదాన్ని కూడా మొత్తం కూడా అప్పు రూపంలో చూపించి అది 7 లక్షల కోట్లకు అప్పు చూపించారు వాళ్ళు. ఓకే, ఈ రోజు మేము అప్పు చేసిన తర్వాత మేము గతంలో చేసింది ఎందుకు, 24 గంటలు కరెంట్ ఇవ్వడానికి చేసినాం, 70 లక్షల రైతులకు 73,000 కోట్ల రైతు బంధు ఇచ్చినాం, ఇట్లా 28 కోట్ల రుణమాఫీ చేసినాం, 28,000 కోట్ల. అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇట్లా 30 జిల్లాల్లో మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా తెలంగాణని 2014లో ఏ విధంగా ఉంది, 2023లో ఏ విధంగా తెలంగాణ దేశంలోనే చాలా రంగాల్లో నంబర్ 1 స్థాయికి తీసుకుపోవడానికి అప్పు చేసినాం. ఈరోజు అప్పు విషయాలకు వస్తే ఇండియన్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక సంస్థ సర్వేలో టాప్ 10 రాష్ట్రాల్లో ఫస్ట్ స్టేట్ తమిళనాడు ఉన్నది, 5th స్టేట్ వీళ్ళు కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి కర్ణాటక ఉన్నది, అదేవిధంగా 7th, 8th స్టేట్ లో గుజరాత్ ఉన్నది. 10 టాప్ 10 స్టేట్స్లలో తెలంగాణ లేదు. మళ్ళీ అదే అప్పు నిర్వహణ మంచిగా నిర్వహిస్తుంది అనే టాప్ 10 స్టేట్ లో 4th, 5th స్టేట్ తెలంగాణ ఉంది. అంటే అప్పుల నిర్వహణ ఇట్లా తెలంగాణని మంచిగా ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని ఒక మోడల్ స్టేట్ గా తీసుకుపోయింది గతంలో బీఆర్ఎస్ పాలన. బీఆర్ఎస్ అని మీరు చెప్తున్నారు, కానీ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసింది అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తోంది. అంటే మేము ఇచ్చినటువంటి హామీలు, ప్రజల సంక్షేమానికి సంబంధించి నిధులు కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలి అని అంటే ఖజానా ఖాళీగా ఉంది. ఈ ఖజానా ఖాళీకి కారణం ఎవరు? గత ప్రభుత్వం. మరి మీరేమో మోడల్ స్టేట్గా మేము తీర్చిదిద్దామని చెప్తున్నారు, అక్కడేమో మిగులు బడ్జెట్తో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా అప్పుల కుప్పలాగా తయారు చేశారు. రోజా గారు, నేను ఎగ్జాంపుల్ చెప్పిన కదా క్లియర్ గా, టాప్ 10 స్టేట్స్ ఏదైతే అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాలు 10 రాష్ట్రాలు తీసుకుంటే
దాంట్లో తమిళనాడు ఉంది ఫస్ట్, లాస్ట్ మధ్యప్రదేశ్ ఉంది. ఆ 10 స్టేట్స్లలో తెలంగాణ లేదు. వీళ్ళు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి కర్ణాటక ఉంది. బీజేపీ ఏదైతే రోల్ మోడల్ గుజరాత్ అని చెప్తుందో గుజరాత్ కూడా ఉంది. కానీ తెలంగాణ లేదు. మీరు గమనించాల్సి ఏంటంటే అప్పులు డెఫినెట్ గా తీసుకుంటది, ప్రతి రాష్ట్రం తీసుకుంటది. దేశంలో అప్పులు లేవా? దేశంలో 2014లో ఉన్నటువంటి అప్పులు ఎంత దేశానికి? ఈ రోజు 2025లో దేశానికి ఉన్నటువంటి అప్పులు ఎంత రోజా గారు? ఈ రోజు అప్పులు తీసుకోవడం అంత, మీరు కూడా ఈ రోజు ఒక బండి కొనుక్కుంటే అప్పు లోన్ తీసుకుంటాం, మనము ఒక ఇల్లు కట్టుకుంటే లోన్ తీసుకుంటాము. డెఫినెట్ గా ఉండేయని మనకు తీర్చేటటువంటి కెపాసిటీ ఉంటేనే అప్పు తీసుకుంటాము. కాబట్టి మీరు అప్పు తీసుకున్నంత మాత్రాన అప్పు లేనటువంటి రాష్ట్రం ఏది ఉంది? మొత్తం దేశాలు ప్రపంచ స్థాయిలో చూసుకున్నా గానీ అన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాలు, యుఎస్ఏకి అప్పు లేదా? అన్ని రాష్ట్రాలకు దేశాలకు అప్పు ఉంటది. కానీ వీళ్ళు చేస్తున్నది ఏందని 1,65,000 కోట్ల అప్పు తీసుకున్నారు. అభివృద్ధి లేదు ఆ స్థాయిలో, అప్పు మాత్రం విపరీతంగా ఉంది. అప్పు తేవడంతోనే సరిపోతుంది కానీ అభివృద్ధి మాత్రం శూన్యం అంటున్నారు. రైట్ అండి, మళ్ళీ మాట్లాడతారు.